వాళ్ళకి పరిష్కరించడం మానేశాక వీళ్ళ స్వార్థాలు చూసుకుని ఇలా కావాల్సిన వాళ్ళకి పోస్టింగ్లు వేయించుకోవడం ఈ చూశాక వాటిట్లో ఉంటున్నారు అంతే, గత్యంతరం లేక వచ్చేసేసి మనం ఈ యూనియన్లో ఉన్నాం కాబట్టి మనం కమ్యూనిస్టులకి ఓటు వేయాలన్న ఆలోచన ఎవరికి లేదు. కమ్యూనిస్టులు ఎక్కడైతే మీరు కూలీలు ఉంటారో ఆ ఏరియాలోనే వేరే పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు. కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు, తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు, వైసీపీ వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళ గ్రిప్ ఎక్కడ ఉందని, కాబట్టి కమ్యూనిస్టులు వాళ్ళ పట్టుకుని వెళ్ళడం అంటే గోదావరిని ఏదో కుక్కదోగ పట్టుకుని గోదావరి ఎదినట్టే, ఏం పెద్ద ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు ఒకవేళ ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు గాక. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆంధ్రాలో, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బి టీమ్ గా నడుస్తుంది. అది ఓపెన్ గా కనబడుతుంది. అందరూ కలిసి జగన్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఏముంది అక్కడ దాంట్లో? సార్ గతంలో పొత్తు పెట్టుకున్న టైంలో అంటే 14లో కానీ 19లో కానీ అప్పుడు అంటే వీళ్ళు విడిగా పోటీ చేసిన ఏం చేసినా కూటమి కట్టిన ఇప్పుడు జనసేనతో కలిశారు. అప్పట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఓకే వాళ్ళైతే గెలవలేకపోయారు. ఉపయోగం లేనప్పుడు పొత్తు ప్రయత్నం వీళ్ళ చేస్తున్నారా, లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి కూడా కొంత అవసరం ఏమన్నా ఉంటుందా? జనసేనతో పొత్తు బలవంత పొత్తు, చంద్రబాబు నాయుడు పెట్టించిన పొత్తు. వాళ్ళు సొంతగా అయితే గనక ఆ పొత్తు పెట్టుకునేవాళ్ళు కాదు. అవునా? పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసిన, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఏమో